హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగం గవర్నెన్స్ నుంచి చారిత్రాత్మక నేపథ్యం చిట్ట చివరి పార్ట్ గురించి మనం తెలుసుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో 1909 కౌన్సిల్ చట్టం అంటే దాన్నే మనము మార్లే మింటో సంస్కరణలు అని కూడా అంటామని చెప్పుకున్నాం. మరి ఈ వీడియోలో మనము చాలా ప్రధానమైనటువంటి మనకు భారత రాజ్యాంగం గవర్నెన్స్ నుంచి చారిత్రాత్మక నేపథ్యంలో ప్రశ్నలు గిన వస్తే 70 to 80% ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రెండు చట్టాల నుంచే వస్తాయి. అదొకటి 1919 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఎందుకంటే ఇప్పుడు మన ఒరిజినల్ భారత రాజ్యాంగం, ఇప్పుడు అమలు చేయబడుతున్నటువంటి భారత రాజ్యాంగము దాదాపుగా వీటి నుంచే ప్రేరణ పొంది వీటి నుంచే స్వీకరించబడినటువంటి అంశాలు మన భారత రాజ్యాంగంలో చాలా ఉన్నాయి. సో 1909 కౌన్సిల్ చట్టం, 1909 కౌన్సిల్ చట్టం, ఈ 1909 కౌన్సిల్ చట్టము అమల్లోనికి వచ్చిన తర్వాత భారత జాతీయవాదుల నుంచి, వివిధ పార్టీ నేతల నుంచి, భారతీయుల నుంచి వ్యతిరేకత అనేది రావడంతో 1917 ఆగస్ట్ 20వ తారీఖున బ్రిటన్ ప్రభుత్వము ఒక ప్రకటన చేస్తుంది. దాన్నే మనము ఆగస్టు ప్రకటన అని అంటాం. ఆగస్టు ప్రకటన అని పిలుస్తాం. ఈ ప్రకటన సారాంశం ఏమిటంటే, భారతదేశంలో త్వరలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. అందుకుగాను భారతదేశ రాజ్యాంగ సంస్కరణలు చేపట్టబోతున్నాము అన్నది ఈ ఆగస్టు ప్రకటన, 1917 ఆగస్టు 20 ప్రకటన సారాంశం. అందులో భాగంగానే భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, అలాగే భారత వైస్రాయి గవర్నర్ జనరల్ అయినటువంటి చేమ్స్ఫర్డ్, భారతదేశంలోని వివిధ పార్టీ నాయకులు, జాతీయవాదులు, ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యి భారత రాజ్యాంగ సంస్కరణల మీద చర్చలు జరుపుతారు. ఆ విధంగా వీరు చివరికి 1918 జూలైలో బ్రిటన్ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పిస్తారు భారత రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి. దీనిని బ్రిటన్ ప్రభుత్వము 1918 డిసెంబర్లో బ్రిటన్ పార్లమెంట్ ఆమోదిస్తుంది. ఈ ఆమోదం పొందిన తర్వాత ఇది 1919 భారత ప్రభుత్వ చట్టముగా రూపాంతరం చెందుతుంది. అయితే ఇక్కడ విద్యార్థి గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, 1919 భారత ప్రభుత్వ చట్టముగా రూపొందినప్పటికీ ఇది అమలులోనికి వచ్చింది మాత్రం 1921 నుండి అమల్లోనికి వచ్చింది. ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోండి, 1919 భారత ప్రభుత్వ చట్టము 1921 నుండి, అంటే 2 years టైం పట్టింది దాదాపుగా, 1921 నుండి అమల్లోనికి వచ్చింది. ఇక 1919 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం, దీన్ని మనము మాంటేగ్, చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటాం. 1919 భారత ప్రభుత్వ చట్టము లేదా మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటాం. మాంటేగ్ వచ్చేసి భారత రాజ్య కార్యదర్శి, చేమ్స్ఫర్డ్ వచ్చేసి భారత వైస్రాయి గవర్నర్ జనరల్. ఇది ముఖ్యంగా ఫస్ట్ మనం చెప్పుకుంటే దీని ఒక స్పెషాలిటీ, ప్రత్యేకత ఏమిటంటే, మొట్టమొదటిసారిగా ప్రవేశికను కలిగినటువంటి భారత రాజ్యాంగ చట్టము. ఇప్పటి కూడా మన భారత రాజ్యాంగం ప్రవేశికను కలిగి ఉంది. భారత రాజ్యాంగ చట్టాలలో
భారత రాజ్యాంగ సంస్కరణలో ప్రవేశికను కలిగిన మొట్టమొదటి చట్టం ఏదంటే 1919 భారత ప్రభుత్వ చట్టము ఆర్ మాంటేక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. తర్వాత భారతీయులకు ప్రత్యక్ష పాలనలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి చట్టం. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. 1861 కౌన్సిల్ చట్టములో భారతీయులకు శాసన నిర్మాణములో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించింది అని. సో 1861 కౌన్సిల్ చట్టము భారతీయులకు శాసన నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తే 1919 భారత ప్రభుత్వ చట్టము ఆ శాసనాలు అమలు పరిచేటటువంటి ప్రత్యక్ష పాలనలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించింది. తర్వాత ఈ చట్టం ద్వారా స్వయం పాలనా సంస్థలు సో ఈ స్వయం పాలనా సంస్థలను అభివృద్ధి పరచడం జరిగింది. ప్రవేశికను కలిగింది, ప్రత్యక్ష పాలనలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించింది, స్వయం పాలనా సంస్థలను అభివృద్ధి పరిచింది. ఇక ఈ చట్టంలోని ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూసినట్లయితే మొట్టమొదటిది పాలనా అంశాల విభజన. మనము 1919 భారత ప్రభుత్వ చట్టము, 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కంపారిజన్ చేసుకొని చదివితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఎక్కువ రోజులు మనకు గుర్తుండిపోతుంది. ఇది చెప్పిన తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం చెప్పేటప్పుడు కంపారిజన్ చేస్తూ చెప్తాను. పాలనా అంశాలను కేంద్ర జాబితా మరియు రాష్ట్ర జాబితా లేదా ప్రావిన్సీ జాబితా అని కూడా అంటారు. సో పాలనా అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాను ప్రావిన్సీ జాబితా అని కూడా అంటారు. ఇందులో కేంద్ర జాబితాలో 47 అంశాలను, రాష్ట్ర జాబితాలో 51 అంశాలను పొందుపరిచారు. అయితే ప్రధానమైనటువంటి అంటే దౌత్యపరమైనటువంటి విషయాలు కావచ్చు, సైనికపరమైనటువంటి విషయాలు, విదేశీ వ్యవహారాలు, మతపరమైనటువంటి విషయాలు, విద్యాపరమైనటువంటి విషయాలు, రక్షణపరమైనటువంటి విషయాలు, వీటన్నిటి ప్రధానమైన అంశాలను కేంద్ర జాబితాలో ఉంచారు. మిగిలిన వాటిని రాష్ట్ర జాబితాలో పొందుపరిచారు. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ నుండి ఈ యొక్క రాష్ట్రాల బడ్జెట్ని వేరు చేశారు. ఇప్పుడు కూడా మనకు కేంద్ర బడ్జెట్ సపరేట్గా ఉంటుంది, వివిధ రాష్ట్రాలకు బడ్జెట్ సపరేట్గా ఉంటుంది. అందుకని చెప్తున్నాను 1919 భారత ప్రభుత్వ చట్టము, 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా అంశాలు ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా అమలులో ఉన్నాయి. సో కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ని వేరుపరిచారు. ఇక కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏవైనా తగాదాలు వచ్చినా, రాష్ట్రాలకు మధ్య ఏవైనా తగాదాలు వచ్చినా వాటిని పరిష్కరించేటటువంటి విశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్కి అప్పచెప్పారు. రెండవ అంశము పార్లమెంటరీ విధానము. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టము. ఈ పార్లమెంటరీ విధానం అంటే ఎగువ సభ మరియు దిగువ సభ. ఇప్పుడు కూడా భారతదేశంలో ఎగువ సభ మరియు దిగువ సభలు ఉన్నాయి. ఇప్పుడు మన దిగువ సభను లోక్సభ అని పిలుస్తున్నాము, ఎగువ సభను రాజ్యసభ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, దిగువ సభను సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పేరు పెట్టారు. ఎగువ సభకేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, దిగువ సభకు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పేరు పెట్టారు. ఎగువ సభ కాల పరిమితి 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇందులో సభ్యుల సంఖ్య 60 మందిగా నిర్ణయించారు. ఈ 60 మందిలో 26 మంది గవర్నర్ జనరల్ చేత నామినేట్ చేయబడినటువంటి వారు, మిగిలిన 34 మంది ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు. ఇక ఈ ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తున్నాం. దీనికి అధ్యక్షుడు
ఎక్స్ అఫిషియో సభ్యుడిగా గవర్నర్ జనరల్ వ్యవహరిస్తారు. దిగువ సభ కాల పరిమితి 3 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇందులో సభ్యుల సంఖ్య 144గా నిర్ణయించారు. ఇందులో 40 మంది నామినేట్ చేయబడినటువంటి వారు, 104 మంది ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు. దీనికి అధ్యక్షుడుగా ఈ ఎన్నికైన 144 మంది సభ్యులు, టోటల్ 144 మంది సభ్యుల నుంచి ఒక అధ్యక్షుని ఎన్నుకుంటారు. దీనికేమో గవర్నర్ జనరల్ ఉంటాడు అధ్యక్షుడుగా. దీనికి అధ్యక్షుని వేరే ఎన్నుకుంటారు. ఇప్పుడు కూడా మన దిగువ సభలో స్పీకర్ని ఈ యొక్క దిగువ సభ సభ్యులు ఎన్నుకుంటారు. ఇక్కడ అధ్యక్షుడుగా మనకు ఉపరాష్ట్రపతి, ఇప్పుడు ప్రజెంట్ ఉపరాష్ట్రపతి ఉన్నారు. సో మ్యాక్సిమం 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి అంశాలు చాలా మటుకు మన భారత రాజ్యాంగం ఉంది. అందుకే 70 to 80% చారిత్రాత్మక నేపథ్యానికి సంబంధించి బిట్లు అడుగుతాయిన ఈ 1919, 1935 ఈ 2 చట్టాల నుంచి ఎక్కువగా వస్తాయి బిట్లు. అందుకే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ దీనికి అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి మాత్రం 1921లో అమలులోనికి వచ్చిన తర్వాత, ఇది మనకు చెప్పుకున్నాం 1921 నుంచి అమలులోనికి వచ్చింది. 1921లో అమలులోనికి వచ్చిన తర్వాత అప్పటి గవర్నర్ జనరల్ చేత నామినేట్ చేయబడ్డారు లేదా నియమించబడ్డారు. మొట్టమొదటి అధ్యక్షుడు సర్ ఫెడరిక్ వైట్, ఉపాధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాని నియమించారు. అదే 1925లో ఎన్నికలు జరిగిన తర్వాత మన మొట్టమొదటి భారతీయ అధ్యక్షుడు ఎవరంటే విఠల్భాయ్ జే పటేల్. ఇక మూడవ అంశము ద్వంద్వ పాలన. కేంద్రములో పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ద్వంద్వ పాలన అంటే ఇక్కడ మనకు రిజర్వ్డ్ అంశాలుగాను, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించారు. పాలనా అంశాలను రిజర్వ్డ్ అంశాలుగాను, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగాను విభజించారు. రిజర్వ్డ్ అంశాలను ఆ రాష్ట్ర గవర్నర్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల చేత నిర్వహిస్తాడు. ఆ గవర్నర్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు శాసనసభకు బాధ్యత వహించరు. అదే ట్రాన్స్ఫర్డ్ అంశాలను గవర్నర్ శాసనసభకు బాధ్యత వహించే శాసన సభ్యులు ఉంటారు కదా, వారి నుంచి మంత్రిమండలిని ఏర్పాటు చేసి ఆ మంత్రిమండలి సహాయం చేత నిర్వహిస్తాడు. అంటే ట్రాన్స్ఫర్డ్ అంశాలను చూసేటటువంటి సభ్యులు శాసనసభకు బాధ్యత వహిస్తారు. రిజర్వ్డ్ అంశాలు చూసేటటువంటి సభ్యులు శాసనసభకు బాధ్యత వహించారు. ఇక 4వ అంశము పరిమిత ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పరిమిత ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టారు. 1909 కౌన్సిల్ చట్టం మార్లే మింటో సంస్కరణలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పాను. కానీ అక్కడ చట్టంలో ఎవరెవరికి ఎన్నుకునేటటువంటి హక్కు ఉందనే దాన్ని పొందుపరచలేదు. వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేసే బాధ్యతని గవర్నర్ జనరల్కి అప్పచెప్పారు. అంటే గవర్నర్ జనరల్ అసమంజసమైనటువంటి ఓటు విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ 1919 భారత ప్రభుత్వ చట్టంలోనే వీటిని పొందుపరిచారు. 1909 చట్టంలో పొందుపరచలేదు. ఎవరికి ఓటు హక్కును కల్పించాలి, ఎవరు ఎన్నుకోవడానికి ఎవరు అర్హులు అన్న వాటిని పొందుపరచలేదు. గవర్నర్ జనరల్కి అప్పచెప్పారు. అంటే అది చట్టపరమైనది కాదు. కానీ ఇక్కడ చట్టంలోనే పరిమిత ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా. ఈ యొక్క ఆదాయము, ఆస్తి, విద్య ఇటువంటి అర్హతలను కలిగినటువంటి వారికి ఓటు హక్కును కల్పించారు. ఇందులో ప్రధానంగా ఈ యొక్క ఆదాయం ఉన్నటువంటి వారికి,
పన్నులను చెల్లించేటటువంటి వారికి, అదేవిధంగా శాసన మండలిలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి, యూనివర్సిటీ సెనెట్లో సభ్యత్వం ఉన్నటువంటి వారికి, స్థానిక సంస్థల ప్రతినిధులకి, ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం. భారతదేశంలో ఇప్పటికి కూడా మహిళలకు ఓటు హక్కు ఉంది. ఈ విధంగా కొన్ని ప్రత్యేక అర్హతలు కలిగినటువంటి వారికి ఈ విధంగా పరిమిత ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక తర్వాత మనకు 1909 కౌన్సిల్ చట్టం ప్రకారము ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారని చెప్పుకున్నాం. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. అందుకే మనం మింటోని నియోజకవర్గాల పితామహుడు అని పిలుస్తాం. ఇక్కడ దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. నెక్స్ట్ ముస్లింల తర్వాత మనకు ఉన్నటువంటి సిక్కులు ఎక్కువగా ఉన్నారు. సిక్కులకు, క్రిస్టియన్లకి, యూరోపియన్లకి, ఆంగ్లో ఇండియన్స్కి కూడా మత నియోజకవర్గాలను కేటాయించారు. తర్వాత 5వ ప్రధానమైనటువంటి అంశము ఏర్పాటు. వేటిని ఏర్పాటు చేశారు అంటే లండన్లో భారత హై కమిషనర్, లండన్లో భారతదేశ వ్యవహారాలను చూసుకోవడానికి భారత హై కమిషనర్ అనే పోస్టును క్రియేట్ చేయడం జరిగింది. భారతదేశానికి సపరేట్గా ఆడిట్ జనరల్ని ఏర్పాటు చేశారు. ఇక అప్పటి వరకు భారతదేశంలో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఇంగ్లాండ్లో నిర్వహించబడేటటువంటివి. ఇంగ్లాండ్ అక్కడ ఉన్నటువంటి కమిషనే మన ఇండియా ఎగ్జామ్స్ నిర్వహించాడు. కానీ భారతదేశానికి సపరేట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇవి మనకు 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో ప్రధానమైనటువంటి అంశాలు. ప్రవేశికను కలిగినటువంటి చట్టము, ప్రత్యక్ష పాలన పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి చట్టం, స్వయం పాలనా సంస్థలను అభివృద్ధి పరిచినటువంటి చట్టం, పాలనా అంశాల విభజన, పార్లమెంటరీ విధానం, కేంద్రంలో పార్లమెంటరీ విధానం, రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. భారతదేశంలో మొట్టమొదటిసారి పరిమిత ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టారు. తర్వాత భారత హై కమిషనర్, ఆడిట్ జనరల్, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మొత్తం 6 సభ్యులు ఉంటే అందులో 3 భారతీయులను తప్పనిసరి చేశారు. సో ఇది మనకు 1919 భారత ప్రభుత్వ చట్టంలోని ప్రధానమైనటువంటి అంశాలు. 1919 భారత ప్రభుత్వ చట్టం 1921 నుంచి అమలులోనికి వచ్చిందని చెప్పుకున్నాం. 1921 నుంచి అమలులోనికి వచ్చిన తర్వాత బ్రిటన్ ప్రభుత్వము ఒక వాగ్దానం చేస్తుంది. ఈ యొక్క చట్టము అమల్లోనికి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఒక చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేస్తాము అని. అయితే 1919 భారత ప్రభుత్వ చట్టము లేదా మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ ప్రకారం ఇండియాలో ఎన్నికలు జరగడము, వివిధ పార్టీలు, స్వరాజ్య పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇట్లా చాలా పార్టీలు శాసనసభలో శాసన మండలిలోకి ఎంటర్ కావడము, బ్రిటిష్ వారి మీద ఒత్తిడి తేవడముతో 1924లో ముద్దిమాన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. దీన్నే మనము రిఫార్మ్స్ ఎంక్వైరీ కమిటీ అని అంటాం. ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య 9 మంది ఉంటుంది. అంటే ఈ 9 మందిలో బ్రిటిష్ వారు, ఇండియన్స్ ఉన్నారు. అయితే ముద్దిమాన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు 2గా విడిపోయి 2 నివేదికలను సమర్పించడంతో దానిని బ్రిటన్ ప్రభుత్వము అంగీకరించదు. తర్వాత 1927లో 2 కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఒకటి సైమన్ కమిషన్ అని అంటాం. దీన్నే రాయల్ కమిషన్ అని కూడా అంటాము. ఇందులో సభ్యుల సంఖ్య 7 మంది ఉంటారు. అయితే వీరందరూ కూడా బ్రిటిష్ వారు కావడంతో ఇండియాలో సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది. ఇక రెండవది బట్లర్ కమిటీ. ఈ యొక్క బట్లర్ కమిటీ దీనినే
భారత రాజ్యాల కమిటీ అని అంటారు. భారత రాజ్యాల కమిటీ అంటారు. ఇందులో 3 సభ్యులు ఉంటారు. సైమన్ కమిషన్ ఏమో భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి నివేదికను తయారు చేస్తే, బట్లర్ కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన నివేదికను తయారు చేస్తుంది. అయితే వీటిని కూడా బ్రిటన్ ప్రభుత్వము అంగీకరించక ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఏమంటారంటే కనుక, భారతదేశపు జాతీయవాదులు మరియు వివిధ పార్టీకి చెందినటువంటి నేతలతో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము, వచ్చి చర్చించండి అని బ్రిటన్ ప్రభుత్వము అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఈ క్రమంలో మనం ఇంకోటి చెప్పుకోవాలి. 1928 నెహ్రూ రిపోర్ట్ అని అంటాం. 1928 నెహ్రూ రిపోర్ట్ అని అంటాం. ఇదేంటంటే కన్నా మనకు 1927లో బ్రిటన్ పార్లమెంట్లో క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి బిర్కెన్ హెడ్ ఒక ఛాలెంజ్ విసిస్తాడు ఇండియన్స్కి. అంటే మన భాషలో సింపుల్గా చెప్పుకోవాలంటే, దమ్ముంటే కన్నా రాజ్యాంగాన్ని రచించుకోండి, మీకు రాజ్యాంగాన్ని రచించుకునేటటువంటి తెలివితేటలు కూడా లేవు అని అంటాడు. దాంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1928లో మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ తయారు చేసిన రిపోర్టుని మన 1928 నెహ్రూ రిపోర్ట్ అని అంటారు. ఈ నెహ్రూ రిపోర్టులోనే మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాథమిక హక్కులను కల్పించాలని దీనిలో పొందుపరచడం జరిగింది. సో 1924 ముద్దిమాన్ కమిటీ, 1927 సైమన్ కమిషన్ అండ్ బట్లర్ కమిటీ, 1928 నెహ్రూ రిపోర్ట్. ఇక మనకు 1930 నుంచి 1932 మధ్యకాలంలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. సో మనకు 1930 నుండి 1932 వరకు మనకు టోటల్గా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అందులో ఫస్ట్ మనము 1929 అక్టోబర్ 31న అప్పటి గవర్నర్ జనరల్ ఇర్విన్ ఒక ప్రకటన విడుదల చేస్తాడు. దాన్నే మనము దీపావళి ప్రకటన అంటారు. దీపావళి ప్రకటన అని అంటాం. ఆగస్టు ప్రకటన అంటే 1917 ఆగస్టు 20వ తారీఖున 1919 భారత ప్రభుత్వ చట్టానికి ముందు చేసే ప్రకటన. దీపావళి ప్రకటన అంటే కన్నా 1929 అక్టోబర్ 31 నాడు రౌండ్ టేబుల్ సమావేశాలకు ముందు చేసేటటువంటి ప్రకటన. సో మనకు మొత్తము 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్ని కోడ్ భాషలో గుర్తుంచుకుంటేనే ఎక్కువ రోజులు మనకు గుర్తుంటుంది. 1930, 31, 1931, 1932 దీన్ని మనము నజా, సెడి, నడి. మనం ఒక రోజు 1-2 సార్లు మనం అనుకుంటూ ఉన్నామంటే కన్నా మనసులో పాలిటీ గురించి వచ్చినప్పుడల్లా కొన్ని రోజులు అనుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు గుర్తుండిపోతుంది. దీని ఫోన్ నెంబర్, మనకు సెల్ ఫోన్స్ రాక పూర్వము దాదాపుగా మనకు 10 నుంచి 15 ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాతనే మన ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. అప్పట్లో అయితే కన్నా సెల్ ఫోన్స్ రాకముందు దాదాపుగా 10 నుంచి 20 ల్యాండ్ లైన్ల నెంబర్లు గుర్తుపెట్టుకునే వాళ్ళం. అంటే మన మైండ్కి అప్పట్లో అంత పవర్ ఉండేది. 1219711729 అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నవంబర్ 12వ తారీఖు నుంచి 1931 జనవరి 19వ తారీఖు వరకు నిర్వహించారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు నిర్వహించారు. 1932 రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 17వ తారీఖు నుంచి డిసెంబర్ 29వ తారీఖు వరకు నిర్వహించారు. ఇవి మంత్, ఇవి డేట్లు. మనకి ఇది దాదాపుగా +or -2 months, ఇది దాదాపుగా +or -3 months,
ఇది దాదాపుగా 1 మంత్ పైన జరుగుతుంది. అంటే అత్యధిక కాలం జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. దీనికి గల ప్రధాన కారణము చాలా అంశాలను ఇక్కడే మనం ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా ఐఎన్సి తరపున గాంధీజీ హాజరైనటువంటి సమావేశం. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి వారు మహమ్మద్ అలీ జిన్నా మరియు అంబేద్కర్. కేవలం రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సి అనొచ్చు లేదా గాంధీ, ఏ విధంగా ఎగ్జామినర్ ఏ విధంగా అడిగినా కానీ మనము ఆన్సర్ పెట్టచ్చు. ఐఎన్సి హాజరైన సమావేశం రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, ఐఎన్సి ప్రతినిధిగా గాంధీ హాజరైన సమావేశం రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, గాంధీజీ హాజరైన సమావేశం రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైంది మహమ్మద్ అలీ జిన్నా. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకు సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ల గురించి మనము చర్చించుకోవాలి. మనకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఐఎన్సి హాజరు కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హాజరు కాదు. దాంతో మొదటిది గాంధీ ఇర్విన్ ఒప్పందం. గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు. ఎప్పుడు జరిగిందంటే గాంధీ ఇర్విన్ ఒప్పందము 1931 మార్చ్ 5వ తారీఖున జరుగుతుంది. 1931 మార్చ్ 5వ తారీఖున జరుగుతుంది. అంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతుంది గాంధీ ఇర్విన్ ఒప్పందం. గాంధీ ఇర్విన్ ఒప్పందం. సో ఆ ఒప్పందం ప్రకారము కొన్ని షరతులు వీళ్ళు పెడతారు, వాళ్ళు కొన్ని షరతులు పెడతారు. దాని ప్రకారం గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. రెండవది, ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటన్ ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఇందులో విభజించు పాలించు అనే సూత్రం మీద నిర్ణయాలు తీసుకుంటుంది అన్నటువంటి గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎక్కడ జరుగుతుందంటే కనుక పూనాలోని ఎర్రవాడ జైల్లో. ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, గాంధీ ఇర్విన్ ఒప్పందం పూనాలోని ఎర్రవాడ జైల్లో. అప్పుడు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఈ పూనాలోని ఎర్రవాడ జైల్లో ఉంటాడు. ఇర్విన్ వెళ్ళి అక్కడ కలిసి ఒప్పందం చేసుకుంటాడు. అప్పుడు గాంధీజీని బయటికి విడుదల చేస్తే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతాడు. కానీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క విభజించు పాలించు పాటిస్తున్నారని చెప్పేసి గాంధీజీ అక్కడి నుంచి రిటర్న్ ఇండియాకు వచ్చేస్తాడు. ఇండియాకు వచ్చేసిన వెంటనే గాంధీజీని మళ్ళీ అరెస్ట్ చేసి పూనాలోని ఎర్రవాడ జైల్లో ఉంచేస్తారు. ఇలా రిలీజ్ చేస్తే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తాడు, మళ్ళీ తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కమ్యూనల్ అవార్డు అంటే విభజించు పాలించుకి బెస్ట్ ఎగ్జాంపుల్ కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు మనకు 1932 ఆగస్టు 16వ తారీఖున. అంటే అప్పటి వరకు ప్రత్యేక నియోజకవర్గాలను బ్రిటిష్ వారు మత ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. అంటే 1909 కౌన్సిల్ చట్టం ప్రకారం ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. అండ్ నెక్స్ట్ క్రిస్టియన్లకి, సిక్కులకి మత ప్రాతిపదికన. ఈయనకు ఇక్కడ వచ్చే కమ్యూనల్ అవార్డు కుల ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ కులాలు, దళితులు, వీరికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. దాన్ని మనం కమ్యూనల్ అవార్డు అని అంటాం. అయితే దీనికి వ్యతిరేకంగా గాంధీజీ మళ్ళీ పూనాలోని ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేస్తారు. నిరాహార దీక్ష చేస్తే పూనా ఒప్పందము గాంధీజీని అంబేద్కర్ కలుస్తాడు. అంబేద్కర్ కలిస్తే అక్కడ వారికి ఒక ఒప్పందం కుదురుతుంది. దాన్ని మన పూనా ఒప్పందం అని అంటాం. ఇది మనకు 1932 సెప్టెంబర్ 24వ తారీఖున. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది 1930 నుంచి 32 వరకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మన దీపావళి ప్రకటన ఇర్విన్ 1929 అక్టోబర్ 31. ఈ డేట్లను వీటిని ఖచ్చితంగా గుర్తు. ఒకసారి అడిగారు అత్యధిక కాలం పాటు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏందని. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం దాదాపు 3 months జరుగుతుంది. సో ఇక్కడ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, మూడవ రౌండ్ టేబుల్ సమావేశం, జనవరి మరియు డేట్లు ఏ విధంగా, కోడ్ను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నజా సెడి నడి 1219711729.
ఎన్ని రోజుల పాటు జరిగింది? అన్ని దానికి హాజరైంది మహమ్మద్ అలీ జిన్నా, అంబేద్కర్. ఐఎన్సి మరి గాంధీజీ హాజరైనది ఒకటే ఒకటి. సో గాంధీ ఇర్విన్ ఒప్పందము డేటు, కమ్యూనల్ అవార్డు డేటు, ఏది షెడ్యూల్ కులాలకు సంబంధించి. నెక్స్ట్ పూనా ఒప్పందము. ఇక చివరికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు, అదేవిధంగా సైమన్ కమిషను మరియు బట్లర్ కమిటీలో కొన్ని అంశాలు, వీటన్నిటిని క్రోడీకరించి చిట్ట చివరిగా 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది రూపొందుతుంది. భారత ప్రభుత్వ చట్టం రూపొందుతుంది. ఈ భారత ప్రభుత్వ చట్టాన్ని మినీ రాజ్యాంగం అనొచ్చు, మినీ రాజ్యాంగం అని కూడా అనొచ్చు, లేదా భారతదేశ రాజ్యాంగానికి నకలు అని అనొచ్చు, లేదా భారతదేశ రాజ్యాంగానికి మాతృక అనొచ్చు. దాదాపుగా 70 to 80% అంశాలను మనము 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించడం జరిగింది. ఇక మినీ రాజ్యాంగం అని ఎందుకు అంటామంటే ఇందులో దాదాపుగా 321 ఆర్టికల్స్, 10 షెడ్యూళ్లను కలిగి ఉంది ఈ రాజ్యాంగం. సో నేను ఇంతకుముందు చెప్పాను, నేను 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని 1919 భారత ప్రభుత్వ చట్టముతో మనం కంపేర్ చేసుకొని చదివితే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుందని. ఇక్కడ మొదటి అంశం మనం చూద్దాం. మొదటి అంశం వచ్చేసి అధికారాల విభజన. అధికారాల విభజన కన్ఫ్యూజ్ కావద్దు. 1919 భారత ప్రభుత్వ చట్టాల పాలనాంశాల విభజన. ఇక నేను ఊరికే బ్రాకెట్లో మీకు గుర్తు కోసం రాస్తాను. అక్కడ పాలనా అంశాలను విభజించారు. ఇక్కడ అధికారాల విభజన. అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని మూడిటిగా విభజిస్తారు. ఇప్పుడు కూడా మన రాజ్యాంగంలో అధికారాల విభజన ఉంది. కేంద్ర జాబితా ఉంది, రాష్ట్ర జాబితా ఉంది, ఉమ్మడి జాబితా ఉంది. కేంద్ర జాబితాలో 56 అంశాలను, రాష్ట్ర జాబితాలో 54 అంశాలను, ఉమ్మడి జాబితాలో 36 అంశాలను పొందుపరిచారు. ఇక విశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్కి అప్పచెప్పారు. ఇది అధికారాల విభజన. 1919 భారత ప్రభుత్వ చట్టంలో పాలనాంశాల విభజన. ఇలా కంపారిటివ్ కోసం ఇక్కడ నేను రాస్తున్నాను. పాలనాంశాల విభజన, ఇక్కడ అధికారాల విభజన. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. 11+6+ స్వదేశీ సంస్థానాల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 11+6+ స్వదేశీ సంస్థానాలు ఏంటి? 11+6+ స్వదేశీ సంస్థానాలు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టము అఖిల భారత సమైక్యాన్ని ఏర్పాటు చేయాలని చూసింది. 11 గవర్నర్ ప్రావిన్సీలు, 6 చీఫ్ కమిషనర్ల ప్రావిన్సీలు, స్వదేశీ సంస్థానాలు అన్నిటినీ కలిపి అఖిల భారత సమైక్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అది వీలు పడలేదు. 11 గవర్నర్ల ప్రావిన్సీలు, 6 చీఫ్ కమిషనర్ల ప్రావిన్సీలు, స్వదేశీ సంస్థానాలు 550+ ఉన్నాయన్నమాట. అయితే ఇది మనకు అమల్లోనికి అయితే రాలేదు. రెండవది పార్లమెంటరీ విధానం. అక్కడ కూడా పార్లమెంటరీ విధానము. ఈ పార్లమెంటరీ విధానం తీసుకున్నట్లయితే పార్లమెంటరీ విధానాన్ని విస్తృతపరిచారు. మనకు 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఎగువ సభలో 60 మంది సభ్యులు. అయితే దీని ప్రకారం 60 నుంచి 240కి పెంచారు. దిగువ సభ సభ్యులను 144 నుంచి 375కు పెంచారు. ఈ పెంచడమే కాకుండా మనకి భారత రాజ్య కార్యదర్శి అంటాం. భారత రాజ్య కార్యదర్శి మనకు 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత రాజ్య కార్యదర్శిని ఏర్పాటు చేసి ఆ భారత రాజ్య కార్యదర్శి 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సలహా మండలిని, దాన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ అని అంటాం, దాన్ని రద్దు చేశారు. ఆ కౌన్సిల్ని రద్దు చేసి కేవలం భారత రాజ్య కార్యదర్శికి 6 సలహాదారులను నియమించారు. ఇది పార్లమెంటరీ విధానం. ఇక మూడవది
ద్వంద్వ పాలన. ద్వంద్వ పాలన. ద్వంద్వ పాలన గురించి మనం తీసుకుంటే రాష్ట్రంలో ద్వంద్వ పాలనను రద్దు చేసి దాని ప్లేస్లో ద్విసభా పద్ధతి, ఏమంటున్నాం, ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఒకదాన్ని ఏమో లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, ఇంకొక దాన్ని ఏమో లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పేరు పెట్టారు. ఇప్పటికి కూడా మనకు రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, శాసనసభ మరియు శాసన మండలి ఉన్నాయి. సో రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను రద్దు చేసి ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ ద్విసభా పద్ధతిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఏర్పాటు చేశారు. అయితే ద్వంద్వ పాలనను కేంద్రంలో ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. రాష్ట్రాలలో క్యాన్సల్ చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. సేమ్ ఇక్కడ కూడా రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు. రిజర్వ్డ్ అంశాలని గవర్నర్ జనరల్ తన కౌన్సిల్లో ఉన్నటువంటి 6 సభ్యుల నుంచి 3 సభ్యులను ఎన్నుకొని ఆ 3 సభ్యుల చేత ఈ యొక్క రిజర్వ్డ్ అంశాలను నిర్వర్తిస్తాడు. ఇక ట్రాన్స్ఫర్డ్ అంశాలను ఒక పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వారి నుంచి 10 మందికి మించకుండా ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈ యొక్క ట్రాన్స్ఫర్డ్ అంశాలను నిర్వహిస్తాడు. ఇది ద్వంద్వ పాలన. సో అధికారాల విభజన 1919లో పాలనాంశాల విభజన, పార్లమెంటరీ విధానం అక్కడే ఉంది, అక్కడి నుంచి విస్తృతపరిచారు. ద్వంద్వ పాలన, రాష్ట్రంలో ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. తర్వాత 4వది ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి. ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి మనము 1919లో పరిమిత ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి అన్నాం. ఇక్కడ ఏకంగా ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి అంటే అర్హతలను సరళతరం చేసి దాదాపుగా చాలా మందికి ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ యొక్క కమ్యూనల్ ఎలక్టోరేట్ ప్రత్యేక నియోజకవర్గాలను ప్రధానంగా మహిళలకు, అప్పటి వరకు మహిళలకు లేవు, మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటిది 1919 భారత ప్రభుత్వ చట్టం. మహిళలకు ప్రత్యేక నియోజకవర్గ, కన్ఫ్యూజ్ కావద్దండి, మహిళలకు ఓటు హక్కును కల్పించింది 1919 భారత ప్రభుత్వ చట్టం. మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది 1935 భారత ప్రభుత్వ చట్టం. మహిళలు, కార్మికులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. ఇక 5వది ఏర్పాటు. అక్కడ కూడా ఏర్పాటు అని చెప్పుకున్నాం. భారత హై కమిషనర్ ఏర్పాటు చేశారని, ఆడిటర్ జనరల్ ఏర్పాటు చేశారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారని. ఇక్కడ 1937లో న్యూఢిల్లీలో ఫెడరల్ కోర్టు అంటే ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. 1+6 మనకు 1973 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1+3తో సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ని కలకత్తాలో ఏర్పాటు చేస్తారు. అక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ప్రధాన న్యాయమూర్తిగా ఎలిజా హింపే, ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి మౌరిస్ గ్వయర్. అదేవిధంగా బాంబేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. మనకి ఇంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాలకు కూడా సపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఒరిస్సా అండ్ సింధులలో నూతన ప్రావిన్స్లను ఏర్పాటు చేశారు. ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు, కేంద్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాలకి ప్రావిన్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు. ఒరిస్సా మరియు సింధులలో కొత్త ప్రావిన్స్లు. అయితే బర్మాను భారతదేశం నుంచి విడదీశారు. బర్మా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మయన్మార్. ఇది 5 పాయింట్లు మనము 1919 భారత ప్రభుత్వ చట్టంతో కంపారిజన్ చేసుకొని చదివితే ఎక్కువ రోజులు మనకు గుర్తుంటుంది. ఇక 6వ అంశము ప్రాంతీయ స్వపరిపాలన అంటే రాష్ట్రాలలో, ప్రావిన్సీలలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గవర్నర్
కేవలం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటాడు. మంత్రి మండలి చేత ప్రత్యక్ష పాలన అంతా జరుగుతుంది. ఆ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి ప్రాంతీయ స్వపరిపాలనకు నాంది పలికినటువంటి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. సో ఇవి మనకు ప్రధానమైనటువంటి అంశాలు. అధికారాల విభజన, అఖిల భారత సమైక్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. మినీ రాజ్యాంగం 321 ఆర్టికల్స్ 10 షెడ్యూళ్లను కలిగి ఉంది. దీన్ని మనం భారత రాజ్యాంగ నకలుగాను మాతృకగాను చెప్పుకుంటాం. అధికారాల విభజన, పార్లమెంటరీ విధానాన్ని విస్తృతపరిచారు. ద్వంద్వ పాలన, రాష్ట్రాలలో క్యాన్సిల్ చేసి దిశభా పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే ద్వంద్వ పాలన కేంద్రంలో ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టారు. మహిళలకు, కార్మికులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. ఏర్పాటు ఫెడరల్ కోర్టు, ఆర్బీఐ, ఒరిస్సా, సింధు ప్రావిన్సులు, బర్మాని విడదీశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో చాలా మార్పులు వచ్చాయి. ప్రాంతీయ స్వపరిపాలన అంటే ప్రావిన్సులలో ప్రజాబద్ధమైనటువంటి ప్రభుత్వాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోనికి వచ్చిన తరువాత భారతీయులతో, భారతదేశంతో బ్రిటిష్ వాళ్ళకి చాలా అవసరమైనటువంటిది ఏర్పడుతుంది. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం కావచ్చు, చాలా అవసరాలు ఏర్పడతాయి. ఆ విధంగా కొన్ని మనకు పరిణామ క్రమం జరుగుతూ లాస్ట్కి మన 1947 స్వాతంత్రం దగ్గరికి వస్తాం. మనకు అందులో మొదటగా చెప్పుకునేటటువంటిది 1940 లిన్ లిత్గో ప్రతిపాదనలు. లిన్ లిత్గో ప్రతిపాదనలు. లిన్ లిత్గో ప్రతిపాదనలు వీటిని మనము ఆగస్టు ప్రతిపాదనలు అని కూడా అంటారు. ఆగస్టు ప్రతిపాదనలు అని కూడా అంటాం. ఈ లిన్ లిత్గో ప్రతిపాదనలు కావచ్చు, 1940 లిన్ లిత్గో ప్రతిపాదనలు కావచ్చు, తర్వాత వచ్చి అన్ని ప్రతిపాదనలు ఏమీ లేదు, మాకు సహకరించండి, రెండో ప్రపంచ యుద్ధాలు మాకు సహకరించండి, మీకు డొమినియన్ ప్రతిపత్తిని కల్పిస్తాం, మీకు మంచి రాజ్యాన్ని, మంచి రాజ్యాంగ సంస్కరణలను, ఇంకా జోలాలి జోలాలి పాట పాడడం మొదలుపెట్టారు భారతీయులకి. తర్వాత 1942 క్రిప్స్ ప్రతిపాదనలు. ఈ లిన్ లిత్గో ప్రతిపాదనలు అయినప్పటికీ, క్రిప్స్ ప్రతిపాదనలు అయినప్పటికీ ఒకటే కాన్సెప్ట్, మాకు సహకరించండి, మీకు డొమినియన్ ప్రతిపత్తిని కల్పిస్తాం, రాజ్యాంగం రచించుకునే అవకాశాన్ని కల్పిస్తాం, ఇవన్నీ అనమాట క్రిప్స్ ప్రతిపాదనలు. అప్పటి బ్రిటిష్ ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి క్రిప్స్ని భారతదేశానికి పంపిస్తారు. ఈ క్రిప్స్ ప్రతిపాదనలోనే గాంధీజీ ఇది చాలాసార్లు అడిగాడు. దివాలా తీసిన బ్యాంకు చాలా కాంపిటీషన్ ఎగ్జామ్లు అడిగారు. దివాలా తీసిన బ్యాంకు ముందస్తు తేజీని ఇచ్చినటువంటి చెక్కు వంటిది. ఈ క్రిప్స్ ప్రతిపాదనలు తీసుకొని వస్తే దీని గురించే గాంధీజీ వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది. దివాలా తీసిన బ్యాంకు ముందస్తు తేదీని ఇచ్చినటువంటి చెక్కు వంటిది అని. దాంతో 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలవుతుంది. గాంధీజీ ఈ యొక్క బాంబేలోని గోవాలియా చెరువు మైదానంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగానే గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ గాంధీ ఇచ్చిన నినాదం డూ ఆర్ డై అంటే కన్నా సాధించు లేదా మరణించండి, అవతలవని చంపాను కదా, అహింసా మార్గంలోనే చెయ్యాలి, డూ ఆర్ డై నినాదాన్ని ఇస్తాడు. సో 1940 లిన్ లిత్గో ప్రతిపాదనలు, 1942 క్రిప్స్ ప్రతిపాదనలు, 42 క్విట్ ఇండియా ఉద్యమం బాగా జరుగుతున్నటువంటి సమయంలో 1943 మార్చి 23వ తారీఖున పాకిస్తాన్ డేగా జరుపుకుంటారు ముస్లిం లీగ్. ఇయర్ వైజ్ గుర్తుపెట్టుకోండి, 40, 42, 43 మార్చి 23ని పాకిస్తాన్ డేగా జరుపుకుంటారు ముస్లిం లీగ్. అంటే ముస్లిం లీగ్ ఇంకా దగ్గరకు వస్తుంది, స్వాతంత్రం వచ్చే దగ్గరకు వస్తుంది, ఈ టైంలోనే పట్టుబట్టాలి. ముస్లిం లీగ్ ఏంటి, ఫస్ట్ బ్రిటిష్ వారికి అడిగేది ఫస్ట్ దేశాన్ని విభజించండి, తర్వాత 2 దేశాలకు స్వాతంత్రం ఇవ్వండి అనేది ముస్లిం లీగ్ యొక్క వర్షన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్షన్ ఏంటి,
ముస్లిం లీగ్ మాకు సహకరించండి, ఇద్దరం కలిసి పోరాడదాం బ్రిటిష్ వారి మీద, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఆస్తులను పంచుకుందాం, మనం భూములను పంచుకుందాం అనేది. కానీ ముస్లిం లీగు ఒకసారి స్వాతంత్రం వచ్చిందంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాకిస్తాన్ ఇవ్వదు, కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఇండియాని విడగొట్టుకొని మా పాకిస్తాన్ తీసుకొని స్వాతంత్రాన్ని పొందాలి అనేది ముస్లిం లీగ్ వర్షన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రం సమిష్టిగా పోరాడదాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆస్తుల పంపకాలు చేసుకుందాం అనేది. సో ఆ విధంగా ముస్లిం లీగ్ని మచ్చిక చేసుకోవడానికి, లేదా మచ్చికని కాదు కానీ సహకరించండి అని మనకు 1944లో సిఆర్ ఫార్ములా అంటారు. సిఆర్ ఫార్ములా అని అంటే కన్నా సి రాజగోపాలాచారి ఫార్ములా. దానికి ముస్లిం లీగ్ ఒప్పుకోదు. సో ఇయర్ వైజ్ గుర్తుపెట్టుకోండి. 1940 లిన్లిత్గో ప్రతిపాదనలు, 42 క్రిప్స్ ప్రతిపాదనలు, 42 క్విట్ ఇండియా ఉద్యమం మొదలు, 1943 మార్చి 23 పాకిస్తాన్ డే, 44 సిఆర్ ఫార్ములా. ఆ తర్వాత 1945 అమేరీ వేవెల్ ప్రణాళిక. ఇయర్ వైజ్ గుర్తుపెట్టుకుని అమేరీ వేవేల్ ప్రణాళిక. అమేరీ భారత వ్యవహారాల మంత్రి, వేవేల్ మన గవర్నర్ జనరల్. అమేరీ వేవేల్ ప్రణాళికకు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా ముస్లిం లీగ్ ఒప్పుకోదు. తర్వాత 1945 జూలై సిమ్లా సమావేశం. వేవేల్ సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. సిమ్లా సమావేశం. ఈ సిమ్లా సమావేశంలో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అదేవిధంగా ముస్లిం లీగ్కి పొసగదు, అండర్స్టాండింగ్ రాదు. ఇది కూడా ఫ్లాప్ అయిపోతుంది. 1940 లిన్లిత్గో ప్రతిపాదన, 42 క్రిప్స్ ప్రతిపాదన, 42 క్విట్ ఇండియా ఉద్యమం, 43 మార్చి 20 పాకిస్తాన్ డే, 1944 సిఆర్ ఫార్ములా, 1945 అమేరీ వేవేల్ ప్రణాళిక, 1945 జూలై సిమ్లా సమావేశం. ఓకే. తర్వాత ప్రీ క్లైమాక్స్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటువంటి సినిమాకి ప్రీ క్లైమాక్స్ 1946 ప్రీ క్లైమాక్స్. ఇది 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్. ఈ క్యాబినెట్ మిషన్నే మనం ఏమంటామంటే కన్నా క్యాబినెట్ రాయబారము అని, మంత్రిత్వ రాయబారము అని కూడా పిలుస్తాం. క్యాబినెట్ రాయబారము, మంత్రిత్వ రాయబారం అని కూడా పిలుస్తాము. లారెన్స్ అధ్యక్షుడుగా, ఎవరు? లారెన్స్ అధ్యక్షుడుగా, క్రిప్స్ అండ్ అలెగ్జాండర్ సభ్యులుగా. లారెన్స్ అధ్యక్షుడుగా, క్రిప్స్ అండ్ అలెగ్జాండర్ సభ్యులుగా క్యాబినెట్ రాయబారము లేదా మంత్రిత్వ రాయబారం ఇండియాకి రావడం జరుగుతుంది. వీరు 1946 మే 16వ తారీఖున వారి ప్రణాళికను ప్రవేశపెడతారు. దాని తర్వాత 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరుగుతాయి. రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరిగి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 205 స్థానాలను, ముస్లిం లీగ్ 73 స్థానాలను గెలుచుకుంటుంది. 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ లేదా క్యాబినెట్ రాయబారం లేదా మంత్రిత్వ రాయబారం అలెగ్జాండర్ అధ్యక్షుడుగా, లారెన్స్ అధ్యక్షుడుగా, క్రిప్స్ అండ్ అలెగ్జాండర్ సభ్యులుగా ఇండియాకు వస్తారు. వీళ్ళు 1946 మే 16వ తారీఖున వారి యొక్క ప్రణాళికను ప్రవేశపెడతారు. 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరిగి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 205 స్థానాలను, ముస్లిం లీగ్ 73 స్థానాలను గెలుచుకుంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్. 1946 సెప్టెంబర్ 2వ తారీఖున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది.
ప్రభుత్వం ఏర్పడుతుంది. మొదట మొండికేసినటువంటి ముస్లిం లీగ్ అక్టోబర్ 28వ తారీఖున ముస్లిం లీగ్ కూడా తాత్కాలిక ప్రభుత్వంలో జాయిన్ అవుతుంది. ఇది తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు. ఇక 1947 నెంబర్ 1 అట్లీ ప్రకటన. అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అట్లీ 1947 ఫిబ్రవరి 20వ తారీఖున బ్రిటన్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేస్తారు. ఏమనంటే 1948 జూన్ 30వ తారీఖుకి బ్రిటన్ భారతదేశాన్ని విడిచి వచ్చేస్తాము అని ప్రకటిస్తారు. తర్వాత రెండవది మౌంట్ బాటన్ దీన్నే డిక్కీ బర్డ్ ప్రణాళిక అని అంటారు. డిక్కీ బర్డ్ ప్రణాళిక అని కూడా అంటారు. 1947 జూన్ 3వ తారీఖున మౌంట్ బాటన్ ప్రణాళికను విడుదల చేస్తారు. ఇండియా సమైక్యంగా ఉండడము వీలు పడదు. సో ఇండియా పాకిస్తాన్గా విభజిస్తాము. కాబట్టి 1948 జూన్ 30వ తారీఖు కాదు, 1947 ఆగస్టు 15వ తారీఖునే మీకు స్వతంత్రాన్ని ప్రకటిస్తాము. ఇక ఈ విభజించిన తర్వాత విభజన అంశాలకు సంబంధించి సరిహద్దు సంఘాలను ప్రజాభిప్రాయ సేకరణ వంటి సేకరించడం జరుగుతుందని మౌంట్ బాటన్ ప్రణాళిక లేదా డిక్కీ బర్డ్ ప్రణాళిక 1947 జూన్ 3వ తారీఖున. ఇక చివరగా మూడవది బ్రిటన్ పార్లమెంటు ఆమోదము. జూలై 4వ తారీఖున పార్లమెంటులో ప్రవేశపెడితే జూలై 15వ తారీఖున పార్లమెంట్ ఆమోదం పొందుతుంది. జూలై 18వ తారీఖున రాజమకుటం బ్రిటిష్ చక్రవర్తి ఆమోద ముద్ర పొంది మనకు చివరికి 1947 ఆగస్టు 14వ తారీఖున భారత స్వాతంత్ర చట్టం రూపాంతరం చెందుతుంది. భారత స్వాతంత్ర చట్టం అనేది రూపాంతరం చెందుతుంది. 1947 ఆగస్టు 14వ తారీఖున పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15న ఇండియా, ఎందుకంటే అర్ధరాత్రి దీన్ని కూడా చాలాసార్లు చాలా కాంపిటీషన్ ఎగ్జామ్లో అడిగారు. ఏమని చెప్తా అంటే నెహ్రూ ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ భారతదేశము భారతీయులు ఊపిరి పీల్చుకొని మేల్కొన్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్నటువంటి వేళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతీయులు ఊపిరి పీల్చుకున్నారని నెహ్రూ ఒక వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది. దీన్ని కూడా చాలాసార్లు అడిగారు. గాంధీజీ దివాలా తీసిన బ్యాంకు ఎంత ఇంపార్టెంటో ప్రపంచమంతా నిద్రపోతున్నటువంటి వేళ భారతదేశం ఊపిరి పీల్చుకుంది అన్న నెహ్రూ కాన్సెప్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా భారతదేశ స్వాతంత్ర చట్టం ప్రకారము మొదటగా ఇండియా అండ్ పాకిస్తాన్గా విడిపోయింది. ఇండియాకి గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ అలాగే ఉంటాడు. మౌంట్ బాటన్. పాకిస్తాన్ గవర్నర్ జనరల్గా మొహమ్మద్ అలీ జిన్నా ఎన్నికవుతాడు. తర్వాత ప్రధానంగా స్వదేశీ సంస్థానాలు చాలాసార్లు అడిగారు. స్వదేశీ సంస్థానాలు కన్ఫ్యూజ్ కావద్దండి. స్వదేశీ సంస్థానాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి స్వదేశీ సంస్థానాల సంఖ్య 562.
ఈ 562 స్వదేశీ సంస్థానాలలో 554 భారతదేశంలో విలీనమయ్యాయి. 562 స్వదేశీ సంస్థానాలలో 554 భారతదేశంలో విలీనమయ్యాయి. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు స్వదేశీ సంస్థానం స్వతంత్రంగా ఉండవచ్చు అని చెప్పలేదు. ఖచ్చితంగా ఇండియాలోనే పాకిస్తాన్ ఏదో ఒక దానిలో విలీనం కావాలని చెప్పారు. ఇక తర్వాత అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు 1935, 19 మేము చేసిన చట్టాలను పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, రాజ్యాంగ సభ చేత మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇంక ఇటువంటి అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకు ప్రధానంగా ఇక్కడ మనకు ఇండియా అండ్ పాకిస్తాన్కి విడిపోవడం, మౌంట్ బాటన్ దీనికి, మహమ్మద్ అలీ జిన్నా దీనికి, స్వదేశీ సంస్థానాలను మనం తీసుకున్నట్లయితే 562, 554 భారతదేశంలో విలీనమని. ఇక మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టాలను కంటిన్యూ చేయొచ్చు, కొత్త చట్టాలను రూపాంతరం చేసుకోవచ్చు. మీ మీద ఉన్న ఆధిపత్యం అంతా క్లోజ్ అయిపోతుంది. ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనకు భారత స్వాతంత్ర చట్టంలో ఉంటుంది. సో 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, 1947 మొట్టమొదటి అట్లీ ప్రకటన, తర్వాత మౌంట్ బాటన్ ప్రణాళిక, తర్వాత పార్లమెంట్ ఆమోదం, 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి భారత స్వాతంత్ర చట్టం రూపుదాల్చడం జరిగింది. నెహ్రూ ప్రపంచమంతా నిద్రపోతున్నటువంటి వేళ భారతదేశం మేల్కొని ఊపిరి పీల్చుకుందన్న స్లోగన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ భారతదేశ రాజ్యాంగం గవర్నెన్స్లో చారిత్రాత్మక నేపథ్యంలో సంబంధించినటువంటి అంశాలు. ఇందులో మనము 1857 సెంటర్ పాయింట్ తీసుకొని బిఫోర్ చార్టర్ చట్టాల గురించి, తర్వాత 1857 నుంచి 1947 మధ్యకాలంలో చేసిన భారత ప్రభుత్వ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, భారత స్వాతంత్ర చట్టం, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1919 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో చాలా అంశాలు ఇప్పటికి కూడా మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, ఆ రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పడినటువంటి కమిటీలు, వాటి యొక్క నివేదికలు, భారత రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగింది, మన భారత రాజ్యాంగం యొక్క విశిష్టతలు ఏమిటి, అటువంటి విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.